హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీరు చూస్తున్నారు భగత్ సింగ్ ఎడ్యుకేషన్ ఛానల్. రేషన్ కార్డ్ లేకుంటే స్కీమ్స్ రావా? ఫ్రెండ్స్, ఇదే ఈరోజు మన మెయిన్ టాపిక్. వివరాల్లోకి వెళ్తే, తెలంగాణలో 6 గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ప్రజాపాలన దరఖాస్తు పేరుతో ఇప్పటికే అప్లికేషన్ ఫామ్ను సైతం సీఎం రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేశారు. మొత్తం 5 గ్యారంటీలకు ఒకే అప్లికేషన్ ఫామ్ను రూపొందించారు. గురువారం నుంచి దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నారు. దరఖాస్తుల స్వీకరణకు వచ్చే నెల 6 వరకు గడువు విధించారు. రాష్ట్రంలో ఇప్పటికే 89 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఉన్నప్పటికీ లక్షలాది మంది కొత్త రేషన్ కార్డు కోసం ఎదురుచూస్తున్నారు. కేవలం రేషన్ కార్డు ఉంటేనే పథకాలు అందుతాయన్న ప్రచారంతో లక్షలాది మంది గందరగోళంలో ఉన్నారు. అయితే దీనిపై క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు. రేషన్ కార్డు ఉంటేనే పథకాలు అమలవుతాయన్నారు. తమ ప్రభుత్వం రేషన్ కార్డు మంజూరు చేస్తుందని, రేషన్ కార్డుల జారీ నిరంతరం ప్రక్రియ అని చెప్పారు. రేషన్ కార్డు లేకున్నా ప్రస్తుత పథకాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. పథకాల కోసం దరఖాస్తు చేసుకునే టైంలో రేషన్ కార్డు వివరాలు నమోదు చేసే కాలంలో కార్డు లేదని రాయాల్సి ఉంటుంది. ప్రజాపాలన ఫామ్లో చివరగా జతపరచవలసిన పత్రాలు అని ఉంటుంది. 1 ఆధార్ కార్డు జిరాక్స్, 2 తెల్ల రేషన్ కార్డు జిరాక్స్. రేషన్ కార్డు ఉన్నవారు ఎలాగో అటాచ్ చేస్తారు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి రేషన్ కార్డు లేనివారు. కానీ రేషన్ కార్డు లేనివారు కూడా ఆధార్ కార్డు జిరాక్స్ అటాచ్మెంట్తో పాటు రేషన్ కార్డుకి సంబంధించిన ఒక ఫామ్ రాసి అటాచ్ చేయాల్సి ఉంటుంది. దానిని అధికారులు పరిశీలించి అర్హులకి న్యూ రేషన్ కార్డు మంజూరు చేస్తారు. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. జై హింద్.